వర్మకు బాగా సినిమా పిచ్చి. అమీర్పేట చౌరస్తాకి కూతవేటు దూరంలో బెనర్జీ ట్రావెల్స్ బిల్డింగ్ పక్కనే మూవీ హౌస్ పేరుతో ఓ వీడియో షాప్ కూడా నడిపేవాడు. అద్దెకివ్వడం సంగతి పక్కన పెడితే లెక్కలేనన్ని ఇంగ్లీషు సినిమాలు చూశాడు. కొడుకు సినిమా మక్కువను గమనించి కృష్ణంరాజు కలెక్టర్ గారబ్బాయి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్పించారు. ఆ తర్వాత రావుగారిల్లు సినిమాకు వచ్చాడు వర్మ. దానికి రెడ్డి తరణీరావు దర్శకుడు, నాగండ్ల శివనాగేశ్వరరావు కో డైరెక్టర్. విచిత్రమైన ఇంగ్లీష్ మాట్లాడుతుండేవాడు వర్మ. అతన్నంతా వింతగా చూసేవారు. అలాగే అతన్ని ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇంగ్లీష్ కామిక్స్ బుక్స్ ఎక్కువ చదువుతుండేవాడు. అందరూ అతన్ని ఇంగ్లీష్ మీడియం అని ఎగతాళి చేస్తుండేవారు. ఇవేవీ అతను పట్టించుకునేవాడు కాడు. నాగార్జునకి అతనికి మంచి దోస్తి. వెంకటక్కినేని, యార్లగడ్డ సురేంద్ర కూడా అతనితో చనువుగా ఉండేవారు. వర్మ రాత్రి పేరుతో ఒక కథ తయారు చేసి వాళ్ళకి వినిపించాడు. వాళ్ళు ఆసక్తి కనపరచలేదు. దాంతో తన కాలేజీ సంఘటనతో కొత్త కథ అల్లి నాగార్జునకి చెబితే ఓకే ప్రొసీడ్ అన్నాడు. అలా శివ స్క్రిప్ట్ సిద్ధమైంది. ఈ కథలో హీరో పాత్రకి భవానీ, విలన్ పాత్రకి శివ అని పేర్లు పెట్టాడు వర్మ. అయితే నాగార్జునకి శివ పేరు నచ్చి దాన్ని హీరోకి పెట్టమన్నారు. లేకుంటే ఈ సినిమా పేరు కాస్త భవానీ అయ్యేదేమో. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే సమయంలో వర్మ కాలేజీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాడు. తన కాలేజీ జీవితాన్ని ముడిసరుకుగా పెట్టుకుని శివ కథ తయారు చేసుకున్నారు వర్మ. శివలో సంఘటనలన్నీ అత్యధిక శాతం సిద్ధార్థ కాలేజీలో జరిగినవే. తన స్నేహితుల పేర్లనే ఇందులో పాత్రలకు పెట్టారు. జేడి, నరేష్, ఇలా అంతా వర్మ స్నేహ బృందమే. ఇక తారాగణం ఎంపిక మొదలైంది. రావుగారిల్లు సినిమాకు సంగీత దర్శకుడు చక్రవర్తి. ఆయన దగ్గర కీరవాణి సహాయకునిగా పనిచేసేవారు. శివ సినిమాకు కీరవాణిని సంగీత దర్శకుడిగా తీసుకోవాలని వర్మ ఒక దశలో అనుకున్నారు. దర్శకునిగా నువ్వు కొత్తే కాబట్టి అనుభవజ్ఞుడైన సంగీత దర్శకుడు ఉండాలి అని అందరూ చెప్పడంతో ఇళయరాజా దగ్గరికి వెళ్లారు. ఇందులో మొత్తం 5 పాటలున్నాయి. ఆనందో బ్రహ్మ, కిస్మీ హలో రాంగ్ నెంబర్, ఎన్నియల్లో మల్లియల్లో పాటల్ని వేటూరి రాయిగా, బోటనీ పాఠముంది, సరసాలు చాలు శ్రీవారు పాటల్ని సీతారామశాస్త్రి రాశారు. 1989 సెప్టెంబర్ 20న అంటే అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు నాడు శివ షూటింగ్ ప్రారంభించాలని ముందే అనుకున్నారు. ఈలోగా నాగార్జున ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయాలి. అదేమో కథ సిద్ధం కాలేదు. ఇక్కడ వర్మ షార్ట్ డివిజన్తో సహా మొత్తం స్క్రిప్ట్తో సిద్ధంగా ఉన్నాడు. దాంతో శివను ముందుకు తీసుకువచ్చేశారు. 1989 ఫిబ్రవరి 16న అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్రం ప్రారంభమైంది. శివ షూటింగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. 3 రోజుల షూటింగ్ మాత్రం మద్రాసులో చేశారు. వైజాగ్ బుర్రా గుహల్లో ఒక పాట తీశారు. మిగతా పాటల్ని అన్నపూర్ణ స్టూడియోలో సెట్స్ వేసి తీశారు. సినిమా తీస్తున్నప్పుడు రామ్ గోపాల్ వర్మ వర్కింగ్ స్టైల్ యూనిట్ సభ్యులకే కొన్నిసార్లు ఆశ్చర్యంగానూ కొన్నిసార్లు అయోమయంగానూ ఉండేది. క్లోజప్ షాట్ల మీద, చిన్న చిన్న డీటెయిల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాడు. ఇండియాలో స్టడీకామ్ కెమెరాల వాడకం అప్పుడే మొదలైంది. తెలుగు చిత్రాల దాకా ఇంకా రాలేదు. శివ కోసం స్టడీకామ్ తెప్పించారు వర్మ. 55 రోజుల్లోనే షూటింగ్ మొత్తం పూర్తయింది. సుమారు 75 లక్షల రూపాయలు ఖర్చయింది. రికార్డింగ్కు ముందు డబుల్ పాజిటివ్ చూసి నిర్మాతలు నీరసపడిపోయారు. ఈ సినిమా ఎట్టుపోతుందో అర్థం కాలేదు. తీరా రికార్డింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ జతయ్యాక ఫైనల్ ప్రింట్ చూసి వాళ్లే థ్రిల్ అయిపోయారు. సినిమా తీస్తున్నంతకాలం శివ అన్న పేరేంటి సెంటిమెంటల్గా ఆడదు, వీళ్లకేమైనా పిచ్చెక్కిందా లాంటి ఎన్నో కామెంట్లు వినబడేవి. కానీ అక్కినేని నాగార్జున మాత్రం ఎప్పుడూ చిరునవ్వుతో ప్రశాంతంగా రామ్ గోపాల్ వర్మకి కొండంత అండగా నిలబడ్డారు. 1989 అక్టోబర్ 5న శివ సినిమా విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ అంతా అల్లకల్లోలం, పెద్ద సంచలనం. జనం విరగబడి చూశారు. కాలేజీల్లో శివ బ్యాచ్, భవానీ బ్యాచ్ అని గ్రూపులు ఏర్పడ్డాయి. సైకిల్ చైన్లు బ్లాక్లో అమ్ముడయ్యాయి. కాలేజీ కుర్రాళ్లందరూ సైకిల్ చైన్లు పట్టుకుని తిరగడం మొదలుపెట్టారు. శివలాంటి సినిమా తీయడం ఎలా సాధ్యమైందని అందరూ చర్చాగోష్ఠులు పెట్టుకున్నారు. ఆ సంవత్సరం చలనచిత్ర పరిశ్రమకు శివరాత్రి అయింది. చాలామందికి నిద్ర పట్టలేదు. నిజంగా వెండితెరపై శివ సినిమా శివతాండవమాడేసింది.